దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు ప్రత్యేకమైనటువంటి మాటను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఏంటో తెలిసిన మాట, అర్థం చేసుకొని కుటుంబము, అర్థం చేసుకునేటువంటి సంఘము, అర్థం చేసుకోలేనటువంటి ఆ యొక్క పట్టణము ఎన్నటికీ కూడా వర్ధిల్లదు, ఎన్నటికీ వర్ధిల్లదు. తండ్రిని అర్థం చేసుకునేటువంటి కుటుంబము, సేవకుడిని అర్థం చేసుకునేటువంటి సంఘము, ఆ యొక్క సేవకుని అర్థం చేసుకునేటువంటి ఆ యొక్క ప్రజలు ఎంత మాత్రమో వర్ధిల్లదు. అది నేను చెప్తున్నటువంటి మాట కాదు, ప్రభువు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఎవరో నా యొక్క మాట విని వణుకును వారిని నేను దృష్టిస్తాను అని వాక్యం చెప్తా ఉంది. అయితే ఆయన మాటను అర్థం చేసుకున్నటువంటి ఆ యొక్క దావీదు భక్తుడిని దేవుడు హెచ్చించాడు. దేవుడు ఉన్నతమైన స్థితిలో దావీదుని నిలబెట్టాడు. అయితే తన యొక్క కుటుంబం ఉంది చూసారా, దావీదు యొక్క కుటుంబము దావీదుని సరిగా అర్థం చేసుకోలేదు, సరైన స్థితిలో అర్థం చేసుకోలేదు. కాబట్టి తన యొక్క కుమారుడు అబ్షాలోము దావీదుపై తిరగబడి రాజ్యాకాంక్ష కలవాడై దావీదుపై దాడి చేసి భయంకరమైనటువంటి మరణాన్ని తెచ్చుకున్నాడు. ఘోరమైనటువంటి మరణాన్ని తెచ్చుకున్నాడు దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము. అలాగే మరొక కుమారుడు అమ్నోను తన యొక్క సహోదరిపై మోజుపడి తన వివేచనను కోల్పోయి తండ్రిని అర్థం చేసుకోలేక మరి ఆ యొక్క యుద్ధములో అకాల మరణాన్ని అతను తెచ్చుకున్నాడు. భయంకరమైనటువంటి స్థితిలో ఆ యొక్క కుమారులు చనిపోయారు, తండ్రి మాటను అర్థం చేసుకోలేక. ప్రియ సహోదరులు, ఈరోజు ప్రభు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి మాటను నీవు అర్థం చేసుకోవాలని దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజల్ని మోసే నడిపిస్తున్నటువంటి తరుణంలో 6 లక్షల పాదవీరులు అంటే యుద్ధం చేసేవారు మాత్రమే 6 లక్షల మంది. ముసలివారు, చిన్నపిల్లలు, ఆడవారు, అలాగే వృద్ధులు, వారందరినీ కలిపి ఇంచుమించు 20 లక్షలు ఉండవచ్చని మరి బైబిల్ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. 20 లక్షల మందిని మోసే నడిపిస్తూ ఉంటే అంతమందిని సంతోషపరచడం అంటే ఎంత కష్టమండి. మరి దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల ఆయన పక్షంగా ఉన్నప్పటికీ అనేక మంది మోషే పైన తిరగబడి మోషేని ద్వేషించి మోషే పట్ల లేనిపోని ఇచ్చకాలు మాట్లాడి మోషేని అవమానించి మోషే యొక్క మాటను నిర్లక్ష్యం చేసి స్వబుద్ధిని ఆధారం చేసుకుని వారు సొంతంగా ఒక గుంపును ఏర్పాటు చేసుకుని దేవునికి విరోధముగా పాపం చేశారు. ఎందుకు అలాగ చేశారంటే ఈ యొక్క మోషే గారి యొక్క మాటలను అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకోలేనందుకు గాను దేవుడు వారిని శిక్షించాడు. ఎట్టి రీతిలో శిక్షించాడో తెలుసా? చాలా భయంకరమైన స్థితిలో శిక్షించాడు. అరణ్యంలో నడుస్తున్నటువంటి ఆ 20 లక్షల మంది కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు బాగానే చూస్తూ ఉన్నారు. అరణ్యంలో మన్నాన్ని కురిపిస్తే ఆకలి తీర్చుకుంటూ ఉన్నారు. పూరెలు కురిపించినప్పుడు సంతోషంగా తిన్నారు మాంసం. ఆ బండ నుంచి నీళ్లు తీసినప్పుడు ఆ నీళ్లు త్రాగుతూ అబ్బా దేవుడు గొప్ప కార్యం చేశాడు అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఆ కార్యం చూసిన తర్వాత, కార్యం జరిగిపోయిన తర్వాత మరలా శోధించడం మొదలుపెట్టారు. సణిగినటువంటి గుంపు, అది గొణిగినటువంటి గుంపు, గొణిగిన గుంపు, అర్థం చేసుకోలేనటువంటి గుంపు ఆకు రాలినట్లుగా అరణ్యంలో వారు ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది రాలిపోయినట్లుగా వాక్యం చదివిస్తోంది. ప్రియ సహోదరుల, జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. అర్థం చేసుకునేటువంటి స్థితిలో ఎవరు ఉన్నప్పటికీ దేవుడు వారికి అర్థమయ్యేలాగా తెలియపరుస్తూ ఉంటాడు. అలాగని యెహోషువ యోర్దాను నది దాటి యెరికో పట్టణము గుండా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క ప్రజలు చాలా చక్కగా నడుస్తున్నారని ఈ యొక్క యెహోషువ అనుకున్నాడు.
చాలా చక్కగా నా యొక్క మాట వింటున్నారు, నా యొక్క మాటను అనుసరిస్తా ఉన్నారు అని యెహోషువ అనుకున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను యథార్థంగా ఉన్నాను కాబట్టి నా యొక్క ప్రజలు కూడా యథార్థంగా ఉన్నారని ప్రతి ఒక్క సేవకుడు అనుకుంటాడు. కానీ ఆకాశం నుంచి తేరి చూస్తున్నటువంటి దేవాతి దేవుడు ప్రతి ఒక్కరిని పరిశీలన చేస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా తేరి చూస్తాడు. ప్రియ సహోదరి సహోదరుల, జాగ్రత్తగా ఆలోచించద్దు. వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రయాణములు, ఆ కానాను దేశానికి వెళ్తున్నటువంటి ఆ యొక్క తరుణములు హాయి అనే ఒక చిన్న పట్టణం అడ్డు వచ్చింది. ఆ చిన్న పట్టణాన్ని వేగి చూడడానికి కొంతమందిని వేగుల వారిని పంపించినప్పుడు అక్కడ జనాంగము కొంత మట్టికే ఉన్నారు, పట్టణం కూడా చిన్నది కనుక కొంతమంది మాత్రమే వెళ్తే సరిపోద్దని చెప్పేసి మరి యుద్ధ వీరులందరూ కూడా వెళ్ళకుండా కొంతమంది మాత్రమే ఆ యొక్క పట్టణానికి పంపించినప్పుడు ఆ పట్టణంలో అపజయం చూశారు. వాళ్ళు అపజయం చూశారు. యెహోషువ పంపించినటువంటి ఆ యొక్క జనాంగంలో అపజయం చూసినప్పుడు దేవునికి మొరపెట్టాడు, ప్రభువా ఎందుకు ఈ అపజయం వచ్చింది? 30 మంది సైనికులు మరి అన్యాయంగా బలైపోయారే, 30 మంది ఆ యొక్క సైనికులు, బలమైనటువంటి సైనికులు హాయి పట్టణానికి బలైపోయారే, ఎందుకు? నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నేనేం అతిక్రమం చేశాను ప్రభువా అని దేవుని దగ్గర అంగలార్చి ఏడ్చి బాధపడుతున్నటువంటి తరుణంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు, ప్రజలు పాపం చేశారు, అందుకని పరాజయం ఇచ్చానని చెప్తున్నాడు. ఎవరు ఆ పాపం చేసినటువంటి వారు? ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరు పాపం చేశారు అని చెప్పేసి యెహోషువ పరిశీలన చేయగా ఆ యొక్క ప్రజల్ని పిలిచి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకుని రండి పాలెంలోకి అని చెప్పినప్పుడు ఆ యొక్క పాలెంలోకి వచ్చి వారి మోకరించినప్పుడు యెహోషువ ఖండితంగా మాట్లాడి ఉన్నాడు. ఎవరో తప్పుదేం చేశారు, ఎవరో పాపం చేశారు చెప్తారా చెప్ప దేవుడు మహా ఉగ్రుడై వస్తా ఉన్నాడు, చెప్పండి ఎవరో తప్పుదేం చేశారు చెప్పండి అని గద్దించినప్పుడు గద్దింపుకు భయపడి ఒక కుటుంబం బయటకు వచ్చి ఆ కుటుంబం తెలియపరిచినటువంటి మాట చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20వ వాక్యం. యెహోషువతో ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. ఆకాన్ అంటున్నాడండి, నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారి వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని, ఇదిగో నా డేరాలో దాచి ఉంచాను. ఎప్పుడైతే ఒక మాట తెలియపరిచాడో చాలా దుఃఖించాడు ఇక యెహోషువ. ఎందుకంటే ముందుగా దేవుడు తెలియపరిచాడు, నేను ఈ యొక్క పట్టణమును శపించి ఉన్నాను, కాబట్టి ఈ పట్టణం గుండా మీరు వెళ్ళి చూసినప్పుడు ఆ శపించిన దానిలో దేనిని కూడా మీరు ముట్టవద్దు, దేనిని మీరు తీసుకొనవద్దు అని చెప్పినప్పుడు ఆ మాట వినాలి కదా. దేవుని యొక్క మాటను వినకుండా దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేసి ఆ బంగారపు కమ్మి కొరకు, సేనారి వస్త్రం కొరకు, అలాగనే ఆ వెండి కమ్ము కొరకు నా కుటుంబము బాగుండాలి, నా యొక్క కుటుంబానికి లోటు లేకుండా మరి ఈ యొక్క వెండి బంగారం అవసరం అవుతుంది, నేను వారికి సంపాదించకపోవచ్చు కానీ ఈ వెండి బంగారము వారికి జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆకాను తన కుటుంబం కొరకు ఆలోచన చేసి ఆ వెండిని బంగారం సేనారి వస్త్రమును దారాలు గొయ్యి తీసి ఆ గోతులో దాచాడు. ఆ యొక్క ఒక్క కుటుంబము చేసినటువంటి తప్పిదము 30 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. హాయి మీదకి వెళ్ళినటువంటి ఈ వారిలో 30 మంది సైనికులు చనిపోయారు. అంటే 30 మంది సైనికులు అంటే 30 కుటుంబాలు కదా. కుటుంబంలో పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. సైనికుడు చనిపోయినప్పుడు ఆ యొక్క కుటుంబము చాలా దుఃఖించింది, నిరాశ్రయులయ్యారు. కనుక సహించలేకపోయాడు దేవుడు, భరించలేకపోయాడు, బాధపడ్డాడు, వేదన పడ్డాడు. అయ్యో ఎందుకు చేసావు ఈ పని అని చెప్పి ఆ యొక్క ఆకాను కుటుంబాన్ని బయటికి వెలుపలకు తీసుకువచ్చి ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట 24వ వచనం కొంచెం ఒకసారి చదువుదాము. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులను జెరహు కుమారుడైన ఆకానును
అతన్ని వెండిని, ఆ వస్త్రమును, ఆ బంగారపు కమ్మిని, ఆ కాని కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాలను, వారికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరిచితివి, అవన్నీ తీసుకొచ్చి నీవేళ మమ్మను బాధపరిచితివి, నీ వల్ల 30 కుటుంబాలు నిరాశ్రయులైనవి కనుక నీక కుటుంబానికి దేవుడు తీర్పు తీరుస్తున్నాడని చెప్పేసి ఆ యొక్క కుటుంబాన్ని వెలుపలకు లాగి ఆ ఇశ్రాయేలు ప్రజలు రాళ్లతో కొట్టి చంపి అగ్నితో కాల్చివేసి ఆ యొక్క కాలిపోయిన బూడిద పైన రాళ్ల కుప్పగా వేశారట. రాళ్ల కుప్పగా వేశారు. సహోదరి సహోదరుల, జాగ్రత్తగా ఆలోచించండి. తండ్రి మాట వినని కుటుంబం, తండ్రి మాటను అర్థం చేసుకున్నటువంటి కుటుంబం, సేవకుని యొక్క మాట విననటువంటి సంఘం, సేవకుని యొక్క మాట విననటువంటి జనాంగం ఎంత మాత్రం కూడా వర్ధిల్లనే వర్ధిల్లదు. ఇక్కడ దేవుడు చెప్తే నేను చెప్పట్లేదు, ప్రభువే చెప్తా ఉన్నాడు. యెహోషువ మాట లక్ష్య పెట్టినట్లయితే ఈ యొక్క శపితమైన దానిని ఈ యొక్క ఆకాను ముట్టుకుంటాడా? ముట్టుకోడు. ఎవరి కొరకైతే ఆ యొక్క దొంగతనం చేస్తున్నాడు ఆ కుటుంబం అంతా కూడా మరణించింది. ప్రియ సహోదరి సహోదరుల, జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. లోబడనొల్లని ప్రజలకు శ్రమ అంటూ ఉన్నాడు. శ్రమల పాలవుదామా? లేకపోతే ఆయన మాట విని వణికేవారిగా ఉందాం. ఆయన మాట విని వణికేవారిగా ఉంటే అద్భుతమైన ఆత్మ కార్యాలు ఎన్నెన్నో చూస్తాం. మోషే పైన తిరగబడినటువంటి ఆ యొక్క ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, యెహోషువ మాట లక్ష్య పెట్టినటువంటి ఆ కాను కుటుంబం, తండ్రి మాటను అర్థం చేసుకోలేనటువంటి మరి యొక్క దావీదు యొక్క కుటుంబీకులైనటువంటి ఆ యొక్క 2 కుమారులు ఏమయ్యారు? మనం ఒకసారి ఆలోచించేద్దాం. ప్రభువు ప్రేమించేవాడు, ప్రభువు దీవించేవాడు. అలాగని నువ్వు పాపం చేస్తే ఊరుకునేవాడు కాదు, నువ్వు దోషం చేస్తే ఊరుకునేవాడు కాదు, నీవు అతిక్రమం చేస్తే ఆలోచించేవాడు కాదు. ప్రియ సహోదరి సహోదరులు, ఒకసారి ఆలోచించి ఆకాని కుటుంబంలా ఉంటావా? సనిగి గొణిగినటువంటి ఇశ్రాయేలు ప్రజల వలె ఉంటావా? తండ్రి మాటను నిర్లక్ష్యం చేసి వారి యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుని తండ్రిపై తిరగబడి రాజ్యాకాంక్ష కలిగినటువంటి ఆ యొక్క అబ్షాలోము లా ఉంటావా? సహోదరి అని కూడా చూడకుండా కామాంధుడై భయంకరమైనటువంటి దృష్టి కలిగినటువంటి ఆ యొక్క అమ్నోనులా ఉంటావా? వద్దు, నీవు అలా ఉండకూడదని, నీవు అటువంటి దుస్థితి కలిగి ఉండకూడదని ప్రభువు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టి అందరినీ ప్రేమించి, అందరికీ ఆశ్రయం ఇచ్చి, అందరిని ఆదరించి, అందరినీ ఆయన పరమ పురికి చేర్చాలని ఆశతో ప్రభు ఉన్నాడు. కనుక ఆయన ఆశని తీర్దాము, ఆశీర్వాదాన్ని పొందుకుందాము. ఆయన చేసే అద్భుతమైన కార్యాలు చూద్దాము, అద్భుతమైన ఆత్మశక్తిని అనుభవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.